నమ్మకం నన్ను చూసి ఎవడు మాస్టర్బేట్ చేసుకోవట్లే. తెలుగు సినిమాలో మాస్టర్బేషన్ సీన్లు ఏంట్రా నాయన. హాయ్ ఫ్రెండ్స్, సైక్ సిద్ధార్థ మూవీ అయితే చూశాను. ఈ సినిమా కాస్టింగ్ వచ్చేసరికి నందు అండ్ యామిని భాస్కర్. ఇక్కడ స్టోరీ విషయానికి వస్తే సిద్ధార్థ్, మన్సూర్ అండ్ ఇంకా త్రిష అనే ముగ్గురు వ్యక్తులు కలిసి ఒక బిజినెస్ అయితే చేస్తూ ఉంటారు. అందులో త్రిష అనే క్యారెక్టర్ సిద్ధార్థ్ అయితే గర్ల్ ఫ్రెండ్ అనమాట. సిద్ధార్థ్ గర్ల్ ఫ్రెండ్ అయిన త్రిష మరియు మన్సూర్ ఇద్దరు కలిసి సిద్ధార్థ్ అయితే బిజినెస్ లో మోసం చేస్తారు. దీంతో ఆయనకి ఒక 3 కోట్ల వరకు అయితే నష్టం వస్తుంది. దీంతో ఆయన ఆల్మోస్ట్ ఇంటికి కూడా రెంట్ కట్టలేని పరిస్థితిలోకి వచ్చేస్తాడు అనమాట. ఆయన ఒక బస్తీకి వెళ్లి అక్కడే తలదాచుకుంటూ ఉంటాడు. ఇక బిజినెస్ లో మోసం చేసిన మన్సూర్ మీద అయితే సిద్ధార్థ్ లీగల్ గా కేసు వేస్తాడనమాట. ఆ కేసు ని సెటిల్మెంట్ చేయడానికి మన్సూర్ ఫ్రెండ్ రేవంత్ అయితే ట్రై చేస్తూ ఉంటాడు. ఇక తన గర్ల్ ఫ్రెండ్ మోసం చేసిన తర్వాత ఆల్మోస్ట్ లైఫ్ లో కూడా జీరోకి వచ్చిన తర్వాత సిద్ధార్థ్‌కి శ్రావ్య అంటే యామిని భాస్కర్‌తోనైతే పరిచయం ఏర్పడుతుందనమాట. సో, ఈమె ఒక డాన్సరు. ఈమెకి ఆల్రెడీ పెళ్లయ్యే ఉంటుంది. కానీ భర్త చేతిలో మాత్రం రోజు టార్చర్ అయితే అనుభవిస్తూ ఉంటుందనమాట. ఈ యామిని భాస్కర్ పరిచయం తర్వాత సిద్ధార్థ్ లైఫ్‌లో అలాంటి ట్విస్ట్‌లు అండ్ టర్న్‌లు వచ్చాయనేదే ఇక ఈ సినిమా. ఇక పర్ఫార్మెన్స్ విషయానికొస్తే సాయిక్ సిద్ధార్థ్‌గా నందు అయితే నటించాడు. ఈ సినిమాలో చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు. అలాగే లవ్ ఫెయిల్యూర్ అయిన ప్రతి ఒక్కళ్ళు ఇలాగే బిహేవియర్ చేస్తారేమో అన్నట్లుగా చాలా బాగా నేచురల్ గా అయితే యాక్ట్ చేశాడు. అండ్ నందు గారి గెటప్ అండ్ హెయిర్ స్టైల్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సినిమా కోసం కొంచెం వెయిట్ లాస్ కూడా అయినట్లు అయితే కనిపిస్తుంది స్క్రీన్ మీద మనకి. అలాగే నందు గారు టాలీవుడ్ లో హీరోగా నిలదొక్కోవడానికి ఎంత బాగా ట్రై చేస్తున్నాడు, అంతకంటే గట్టిగా కసిగా ఈ క్యారెక్టర్ అయితే చేశాడు. ఇక ఈ సినిమాలో నందు గారి ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన ఆయన కూడా చాలా బాగా చేశాడు. ఇక యామిని భాస్కర్ కూడా ఈ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేశారు. కొత్త హీరోయిన్ అయినా సరే ఫ్యామిలీ ఉమెన్ క్యారెక్టర్ అయితే చేశారు. అఫ్ కోర్స్ ఆ క్యారెక్టర్ కి యాక్టింగ్ స్కోప్ అయితే ఉంది. సో, అందువల్లే ఈ క్యారెక్టర్ అయితే ఆమె చేశారనుకుంటా. ఆమె యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. అండ్ వీళ్ళిద్దరి మధ్య సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. టెక్నికల్ గా చూసుకుంటే ఈ సినిమా చాలా డిఫరెంట్ ఎడిటింగ్ తోనైతే ఉంటుంది. సెకండ్ హాఫ్ మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూసిన ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది. ఇక సినిమాటోగ్రఫీ అంత గ్రేట్ గా అయితే ఏమి ఉండదు. కొన్ని సీన్స్ అయితే షార్ట్ ఫిల్మ్ తీసినట్టుగా అయితే అనిపిస్తుంది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ ఓకే అనిపిస్తాయి కానీ బీజిఎం మాత్రం చాలా బాగుంటుంది. రైటింగ్ కూడా చాలా బాగుంది. అండ్ నందు గారు కూడా ఈ సినిమాకి వన్ ఆఫ్ ద రైటర్. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే నందు గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో చేశారనమాట. సో, యామిని భాస్కర్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ అనమాట. వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ కూడా చాలా బాగుంటాయి. ఇక ఈ మూవీ ఎడిటింగ్ కూడా మనకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఇక ఈ మూవీ రన్ టైం కూడా ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ అని చెప్పాలి. కేవలం 2 గంటలు మాత్రమే సినిమా ఉంటుంది. ఇంటర్వెల్ బ్లాక్ బాగుంటుంది. అలాగే క్లైమాక్స్ లో ఇచ్చే మెసేజ్ కూడా ఈ సినిమాకి చాలా ప్లస్. ఇక నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో కొన్ని 18+ డైలాగ్స్ అయితే ఉన్నాయి. ఇక ఫస్ట్ హాఫ్ లో ఒక 20 మినిట్స్ వరకు అయితే సినిమా చాలా స్లోగా నడుస్తుంది అనమాట. సినిమా పాయింట్ కి రావడానికి చాలా టైం తీసుకుంటుంది. అక్కడ మాత్రం మనకు కొంచెం డ్రాగ్ అనిపిస్తుంది. ఇక డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడు దాన్ని అంత గట్టిగా అయితే చెప్పలేకపోయాడు. సినిమాలో సిద్ధార్థ్ క్యారెక్టర్ మీద మనకు ఆ సింపతి అయితే ఏర్పడదనమాట. అండ్ ఈ సినిమాలో ఒక మాస్టర్బేషన్ సీన్ అయితే ఉంటుంది. సో, తెలుగు సినిమాల్లో కూడా ఇలాంటి సీన్లు ఎందుకు పెడుతున్నారో అర్థం కావట్లేదు. ఓవరాల్ గా ఈ సినిమాలో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అలాగే ఒక డిఫరెంట్ ఎడిటింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం ఈ సినిమా అయితే చూడొచ్చు అనమాట. సో, నేనైతే ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 3/5. కనుక ఈ సినిమా చూస్తుంటే మీకు అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో అయితే రాయండి. అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.